హాయ్ ఫ్రెండ్, పత్తి తీస్తున్నామండి ఈరోజు. ఘోరమైన నిండింది. ఇది కొంచెం హెల్తీగా ఉంది. అన్నం తింటున్నారు. లైట్ అయింది. ఇంజన్ ఆడక 4-5:30కి అట్లా తినేవాళ్ళు. హాయ్ అండి. ఎండ నిప్పులాగా వస్తుంది. పొలంలో అన్నం మరింత తింటామండి. పని చేస్తాం కాబట్టి ఇంట్లో కన్నా కానీ అన్నం ఎక్కువ తింటాం. అందరూ పొలం పోతే తగ్గుతారంటారు. నేను పొలం వస్తేనే వెయిట్ పెరుగుతా. ఇంటి దగ్గర తినొచ్చులే అన్నట్టుగా ఉంటాము. ఇక్కడ పని చేస్తాం కాబట్టి అందరితో పాటు మళ్ళీ తింటుంటాం కాబట్టి తింటాం. తవ్వుదామని మనుషులు వస్తారనేసరికి వర్షం పడింది. కలుపన్న తీపిచ్చాలని సాయంత్రం వస్తామంటున్నారు ముఠా వాళ్ళు. ఈ పత్తి తీపిద్దాంలే, బురదగా ఉంది అని ఏదైతే అటైద్దిలే అని చూద్దాము. ఈరోజు పత్తి తీపిస్తున్నాం. వర్షం పడేసరికి మళ్ళీ పత్తి బాగుందండి. ఎర్రంపాలెంలో తెచ్చాను, నారాయణ రెడ్డి షాప్లో విత్తనాలు. నూజివీడి కంపెనీ రకం అండి. చాలా బాగున్నాయండి. పత్తి కూడా బాగానే ఉంది. ఇంకా వర్షం పడబట్టేట్లా ఉంది కానీ పత్తి బాగా వచ్చింది. పుచ్చు అలాంటిది అయితే ఏమీ లేదు. గుబ్బలు గుబ్బలుగా బాగుంది. చూడండి ఎలా ఉందో. ఇంకా పాపం ఈ పత్తికి మేము మందులు కూడా ఏం కొట్టలేదు. వర్షం ఇంకా ఎప్పుడు ఒకటే వర్షం అయిపోయేప్పుడు. చూడండి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి. రోజు మందు కొట్ట నీళ్ళు పెట్టాం కదా, ఆ రోజు కూడా వర్షం పడింది. మిరప చెట్లకు మందు వేస్తున్నారు వేరే పొలంలో. ఒక్కొక్కటి లైన్ చేసుకుంటూ వచ్చేస్తుంటే అక్కడ తవ్వాము. మొన్న వర్షం పడకపోతే ఇక్కడ కూడా అయిపోయేది తవ్విచ్చేది. పిండి గడ్డి వేయడానికని వచ్చింది. ఈ వర్షం కింద పడకుండా ఉంటే అందరూ తవ్వించుకొని శుభ్రంగా చేసుకునే వాళ్ళు పొలాలన్నీ కూడా. మాకు రాగని నెల అయ్యేసరికి ఇది వర్షం పడితే దిగబడుతుందండి. దీనికి నీళ్ళు కూడా పెద్దగా అవసరం ఉండదు. ఎక్కువ శాతం వర్షం పడితే వర్షం తేమ ఎక్కువ సరిపోతుంటుంది కూడా. రేగడి పొలాలు కదా. ఇదండి, అది ఆ చెట్లు కనిస్తున్నాయి కదా, ఇంకా అదంతా చెరువు అండి. మా చెరువు పక్కన ఇంకొకళ్ళది ఉంది పొలము. అదంతా చెరువు. ఆ చెట్లు అన్నీ మొలిసినాయి చూడదా. పచ్చని వాతావరణము. చూడండి ఫ్రెండ్స్, మనం ఇట్లా పట్టుకోగానే వచ్చేస్తే పత్తి మనకు త్వరగా అవుతుంది. వర్షం కింద పడకపోతే బాగుందండి పత్తి. చూడండి ఎందుకండి. మొన్న కింట 5,000 అమ్మిందండి. తక్కువ మన దగ్గరికి వచ్చేసరికి ఏది తక్కువ అవుతుంది. ఈ మధ్య 8,000 7,000 అట్లా అమ్మిందంట. కాటన్ చూడండి. మేము ఎక్కువ వేసేవాళ్ళం కదండి పత్తి. పుచ్చు వచ్చింది ఇంతకుముందు ఒక 5-6 ఏళ్ళ కిందటైతే ఎక్కువ పుచ్చు వచ్చి ఇక్కడ మాకు పత్తి సరిగ్గా కాయకపోయేసరికి ఆపేసి మిరప, కొంచెం మొక్కజొన్న, పొగాకు, లాస్ట్ ఇయర్ పొగాకు కూడా వేసుకున్నారు. ఈ సంవత్సరం పొగాకు వేసుకోలేదు. అట్లా పైర్లు మార్చుకున్నారు. ఈ సంవత్సరం ట్రైల్ వేద్దాంలే, మళ్ళీ ఇక్కడ మిరప వేస్తే పెట్టుబడి ఎక్కువ, ఊరికి వేస్ట్ అవుతుంది, పొలం మంచిది కాదు ఇక్కడని కొంచెం పత్తి నాటాలని నాటాము. ఊరికి వదిలేస్తే గడ్డి పడుతుందని. పత్తి బాగానే కాసింది. ఈ మాత్రం వచ్చినా చాలు. మిరపకి మరీ పెట్టుబడి ఎక్కువ అయ్యి మిగిలేది ఎక్కడ లేకపోతుంది.
10,000 అమ్మితే ఏం మిగులుతున్నాయి? మొక్క పెట్టిన కాడి నుంచి లెక్క చూసుకుంటే శాఖలు ఎక్కువ కానీ మిగిలేది ఏం లేదండి. నూజివీడి కంపెనీ విత్తనాలండి, బాగున్నాయండి. ఈ విత్తనాలు అయితే పుచ్చు కూడా లేదు. ఇంకా మేము కొట్టింది దీనికి ఇంకా కరెక్ట్ టైంలో ఏం చేయలేకపోయాము వర్షం పడటం వల్ల. ఎర్రనపాలెంలో నారాయణ రెడ్డి షాప్లో ఉండి తెచ్చింది. చాలా బాగున్నాయండి. పత్తి వచ్చేసి పుచ్చు అనేది లేదు. ఇట్లా వర్షం పడి ఇంట్లో ఇబ్బందిగా ఉన్నా కానీ కాసిందంటే నేను చాలా గ్రేట్ అండి. కంపెనీ మాత్రం విత్తనాలు చాలా బాగున్నాయండి. ఎర్రనపాలెం పుల్లల చెరువు రోడ్లో ఉందండి షాపు. మీకు నచ్చినట్లయితే తీసుకోండి, ఎవరైనా వేయాలనుకునే వాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. అన్నం తింటున్నారు అని చెప్పేసి గోతాలు పట్టుకొని నేను ఇది వేసాను అనమాట.